లాంగ్వేజ్లో యూట్యూబ్లో ఇట్టనే మాట్లాడేదాను అనుకున్నా. అంటే యూట్యూబ్ కంటూ ఒక లాంగ్వేజ్ ఏమంటారు దాన్ని, ఒక భాషని డిసైడ్ చేయాలి, ఇట్టే మాట్లాడాలి. అందరూ ఇట్టే మాట్లాడతలేదు, అక్క వాళ్ళు అందరూ ముందు నుంచి పెట్టిన వాళ్ళు అందరూ. అందుకే నేను కూడా ఇట్టే మాట్లాడాలేమో అట్టే మాట్లాడినాము ఎన్ని రోజులు. నా తప్పు అయిపోయింది. నేను నన్ను గుర్తు చేసి నువ్వు నా అస్తిత్వాన్ని గుర్తు చేసి నువ్వు ఆ విజయ తులసి నేను మర్చిపోను నేను. ఇంకా నా భాష, నా యాస ఇదే నాదే, ఒరిజినల్ ఇదే. నేను ఏడ పుట్టినా ఏడ పెరిగినా మరి నాది ఇంతే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆడకొద్ది రోజులు ఉండడం వల్ల నీ బంధ అనేది కూడా అందుకే వచ్చింది నాకు. నీ బంధ అని ఎందుకు వచ్చింది అంటే తెలంగాణలో ఆడ నీ బంధ నా బంధ అనడం అలవాటే కదా, అత్తయ్యి వచ్చింది నాకు. పూర్తిగా మీలాగా నేను చదువుకునే దాన్ని కాకపోయా, నాకు చదువు అంతగా రాకపోయా. నేను చదివింది ఆఫ్టర్ ఆల్ 10th ఆయా. నాకేమన్నా డిగ్రీ పట్టా ఇస్తావా నువ్వా? నేనేమన్నా మంచి లాంగ్వేజ్లో మాట్లాడతా, డిగ్రీ పట్టా ఇయ్యమే నువ్వా? ఓరక కామెంట్లు పెడతారా. చేసే మంచి పని మాత్రం ఎవరికి నచ్చదు. పిచ్చి పిచ్చి మాటలు